పెద్దపల్లి జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్న అన్నదాతలకు తీవ్ర ఆవేదన మిగిలింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి వ్యవసాయ మార్కెట్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసి ముద్దయింది. కష్టపడి పండించిన ధాన్యం కళ్ల ముందే నీళ్ల పాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దగ్గర ఇసుక రవాణాకు కావాల్సిన లారీలున్నాయి, కానీ రైతుల ధాన్యం రవాణా చేసేందుకు లారీల కొరత ఉందా అని రైతులు కడుపు మండి ప్రశ్నిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్ల జాప్యంతో రేవంత్ ప్రభుత్వం రైతుల బతుకులను ఆగం చేస్తోంది. నెల మీద 3 రోజులు అవుతుంది వడ్లు పోసిన కానుంచి ఇంతవరకు మ్యాచరు వచ్చింది. ఇప్పుడు 8-9 మ్యాచర్ వస్తుంది. మేము అట్లయినా వెయిట్ లాస్ ఏదో మేము ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఈ 6 నెలలుగానే ఇప్పుడు నెల మేము బాగా ఇబ్బంది పడుతున్నాం. ఎండకు దానికి కొట్టుకొని వడ్లు ఇప్పుడు నెల రోజుల బట్టి అట్లా ఉంటున్నాయి, తడిచినాయి. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? అవే ఇప్పుడు లారీలు 100 రోజుకు 120-130 లారీలు అటు పోతున్నాయి. అవే లారీలు ఒక్క రోజు ఇక్కడ పెట్టినట్టయితే రైతు హాయిగా ఉండేటోడు కదా. దయచేసి ఇకనైనా పంపించి ఇవి తొందరగా కాల్ చేపియాలని అధికారులను కోరుకుంటున్నాం. అమలులో బండ్లు వస్తలేవన్రి, బండ్లు వస్తేనో అమలు చేయపోయి. మరి మా కర్మం ఏంది? మేమన్నా దొంగతనం చేస్తానావా, బేరం చేసుకుంటానావా? మేము ట్రాక్టర్లకు నానా ఇబ్బంది పడి రాత్రి వాళ్ళు చేసుకొని అప్పులు కట్టలేక ఇబ్బంది పడి వీడికి వస్తే మార్కెట్లో మా పరిస్థితి ఏంది?